నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। రాష్ట్రంలో మహిళా సంఘాలకు 304 కోట్ల వడ్డీ లేని రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తోందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు। కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు 3500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు। కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ మేరకు మహిళా సంఘం సభ్యులకు 3,20,00,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని 3,50,000 స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తోందన్నారు। ఇందుకు మంగళవారం ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను 3వ విడత అందించేందుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు। ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు। మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వాటిని చెల్లిస్తోందని పేర్కొన్నారు। అక్క చెల్లెబ్బల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మింగేసిందన్నారు। కానీ తమ ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలను ప్రారంభించిందని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మహిళా సంఘం సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। కొంచెం బయట ఉంది కాబట్టి లోపలికి వస్తే ఇక్కడ సీట్ అరేంజ్ చేస్తాం। ప్రశ్నలు ఎక్కడున్నా లోనికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం। మహిళలకు అవకాశం ఇవ్వండి। మనకు 14,000 ఎంతో మంది ఆనందంగా ఉన్నారు। దయచేసి మిగతా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం। 10% వరకు సెక్టర్ పెడతాం। కేవలం గత సంవత్సరం నుంచే మనం ఆశిస్తున్నటువంటి ప్రతిఫలం ఈరోజు మనకు దక్కింది। గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పేసి కోరుతున్నాను। మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తూ ఉంది। 2023లో మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి మహిళలకు ఇచ్చిన కానుక ఉచిత బస్సు సౌకర్యం। మీ అందరూ కూడా ఎన్నో మార్లు ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకొని ఉంటారు। ఇది కర్ణాటక, తెలంగాణ తప్ప ఏ ఇతర రాష్ట్రంలో ఈ అవకాశం లేదు। మహిళలు సొంతంగా ఎక్కడికంటే అక్కడికి, ఎక్కడంటే అక్కడ బస్ ఆపి బస్సు ఎక్కి ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం రేవంత్ రెడ్డి గారు మనకు కలగజేసినారు। ఇది సోనియా గాంధీ గారి యొక్క కోరిక, ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం। ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ ఇస్తున్నటువంటి వడ్డీ లేని రుణాల వరకు అన్ని సదుపాయాలు మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది। నిన్నగాక మొన్న మీకు చీరల పంపిణీ జరిగింది। గతంలో కూడా చీరలు ఇచ్చిండ్రు। అప్పటి చీరలకి ఇప్పటి చీరలకి తేడా ఏముందో మీకే తెలుసు। అప్పుడు ఎలాంటి చీరలు ఇచ్చారు, ఇప్పుడు ఎంత నాణ్యమైన చీరలు, నిజంగా కూడా కట్టుకునే విధంగా ఉన్న చీరలు మీకు పంపిణీ జరుగుతూ ఉంది। ఇలా వడ్డీ లేని రుణాలు దాదాపు 3 కోట్ల పైసలకు వడ్డీ లేని రుణాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇది మహద్భాగ్యం। ఎవరు పెట్టారమ్మా ఇక్కడ? గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మహిళలకి అభివృద్ధి జరగాలని ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు। వారి మధ్య లేకుండా రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ చక్కటి కార్యక్రమం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని ఇవాళ బిక్నూరులో మీ అందరితో పాలు పంచుకొని ఈ చెక్కుల పంపిన కార్యక్రమం పాల్గొనే అవకాశం నాకు దొరకడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను। మీకు 1, 2 చెప్తే కాదమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల సదుపాయాలు మీకు వస్తూ ఉన్నాయి। గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, ఇలా మనం తినగలిగే సన్న బియ్యం వస్తూ ఉన్నాయి। సన్న బియ్య కార్యక్రమం కూడా యావత్ దేశంలో ఎక్కడా లేదు, ఒక్క తెలంగాణలో మినహా। ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు। రుణాలు తీసుకుంటూ వెంటనే సకాలంలో చెల్లించాలని సూచించారు। కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలన్నదే ప్రభుత్వ దృఢ సంకల్పం। ఆ సంకల్పంతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు।
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బృందావన్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్, ఎమ్మెల్యే మదన్ మోహన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కును అందజేశారు. అలాగే మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సాధికారత ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా తీసుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి వడ్డీ లేని రుణాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 1,79,417 మహిళా సంఘ సభ్యులు ఉండగా రాష్ట్రం నుండి అందించిన 1,71,470 చీరలను అర్హులైన మహిళలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 4 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు జిల్లా మండల మహిళా సమైక్యల ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు. మహిళలు అందరూ ఆదిశక్తిగా ఎదగాలని ఆకాంక్ష. పేదల తలరాత మార్చేది విద్య ఒకటేనని ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నతమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు సమాన విద్య అందిస్తోందని పేర్కొన్నారు. పోతంగల్ మండలం సోంపూర్ గ్రామంలోని పిఎస్ఆర్ నగర్ వద్ద 20 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ తో కలిసి భూమి పూజ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్య అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనం విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన విద్యా సౌకర్యాలను అందించేలా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యార్థులు తరగతి గదులు, ల్యాబ్లు మరియు ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వహించగలుగుతారని తెలిపారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఎంపీపీ సభ్యులకు మరియు స్థానిక హనుమంతు గారికి, పోతంగల్ మండలం మొన్నటిదాకా కోటగిరి మండలం పంచాయతీ పరిధిలో గల ఒక చిన్న ఊరు. ఈ ప్లాట్ తీసుకున్నప్పుడు బోధన్ ఎమ్మెల్యేగా రమాకాంత్ గారు, బాన్స్వాడ ఎమ్మెల్యేగా గంగాధర్ గారు, నేను బ్యాంక్ చైర్మన్, బాబు ఖాన్ గారు మంత్రి, ఉన్సా మందన్న కాజాపూర్ గ్రామం 1989లో వరదలు వచ్చి ఊళ్ళు మునిగిపోయినాయి. ఆ సందర్భంలో ప్రజలంతా వచ్చి మాకు మా ఊరు నుంచి బయటకు తీసుకెళ్ళండి, ఎప్పటికైనా మాదిరి నీళ్లతో మాకు ఇబ్బంది వస్తుందని చెప్పి బయటకు తీసుకెళ్ళమంటే ఎక్కడ స్థలం దొరకకపోతే ఆనాడు అజేంద్ర ప్యాల్ గారు కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో నేనే ప్రయత్నం చేసి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారి సహకారంతో, సబ్ కలెక్టర్ గారి సహకారంతో ఈ 40 ఎకరాల స్థలం తీసుకున్నాం. తర్వాత ప్లాటింగ్ చేసి వాళ్ళకి రమ్మని చెప్తే మేము గొడ్డు పొలం వదిలిపెట్టి అక్కడ రామ్ సార్ మేము ఇలా అప్పుడు మాంజరా వచ్చి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అడ్లూరు సమీపంలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లే మూల మలుపు వద్ద గుర్తెన్ వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కామారెడ్డి కలెక్టరేట్ జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లే దారిలో 3 చౌరస్తాల కూడలిలో క్షుద్ర పూజలు చేశారన్న ప్రచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తా ఉంది. దీంతో కలెక్టరేట్ ఉద్యోగులలో భయాందోళన నెలకొంది. కలెక్టరేట్ వెళ్లే దారిలో అడ్లూరుకు వెళ్లే 3 రహదారులు కలిపే చౌరస్తా ఉంది. గుర్తైన వ్యక్తులు జిల్లెడు ఆకులలో కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కలిపి చౌరస్తా మధ్యలో వేశారు. దాంతో ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేశారని ప్రజలు అనుమానిస్తున్నారు. సోమవారం కావడం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో వెళ్లాల్సి రావడంతో అటువైపుగా వెళ్లే ప్రజలు జిల్లెడు మూటను చూసి జంకుతున్నారు. కొందరు అటువైపు వెళ్ళడానికి ఆలోచించి తిరిగి పాత బస్టాండ్, గంజ్ మార్కెట్, రామారెడ్డి రోడ్డు నుంచి గుమస్తా కాలనీ మీదుగా కలెక్టరేట్ కు చుట్టూ తిరిగి వెళ్లారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తాడే మండలం కన్కల్ గ్రామంలోని పుట్ట ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యవచనం, కంకణ ధారణ, నవగ్రహాల పూజ, కలశ స్థాపన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో గౌడ కులస్తులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడే మండలం కన్కల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పుట్ట ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పంచామృతాభిషేకం, పుణ్యవచనం, కంకణ ధారణ, నవగ్రహ బ్రహ్మ కలశ స్థాపన, సామూహిక కుంకుమార్చన, యజ్ఞం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో గౌడ కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో చుక్కా సాయగౌడ్, వెంకాగౌడ్, గంగా గౌడ్, కాషా గౌడ్, మహేష్ గౌడ్, బాబా గౌడ్ భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్లో గల పరంజ్యోతి భగవతి ఆలయ 24వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మాల విరమణ చేశారు. పరంజ్యోతి భగవతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మహా అన్నప్రసాద కార్యక్రమానికి మరి చిలువేరి మారుతి శ్రీదేవి దంపతులు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.